నియోజకవర్గంలో మేజర్ పరిశ్రమ నా ప్రతి పరిశ్రమ ఉంది మీకు మొత్తం కూడా. సో వాళ్ళందరికీ కూడా రాయితీలు ఇవ్వడం, అలాగే నా రాయల్టీకి సంబంధించి కూడా తగ్గించడం కూడా చేయడం జరిగింది. సో అటువంటి కార్యక్రమాలన్నీ చేసిన వ్యక్తికి కాకుండా టీడీపీకి ఎందుకు వేస్తారు ఓటు? ఆయన ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు ఆయన ఎంతసేపు ఉన్నా కూడా అవి ఏదో రాయితీలు చేసినాడు అంటున్నాడు. రాయితీలు ఎవరు చేసినారు? లాస్ట్ టైంలో టీడీపీలో ఉన్నటువంటి పరిస్థితి. టీడీపీలో ఎవరైతే బీసీ జనార్దన్ రెడ్డి గారు అప్పుడున్నటువంటి మళ్ళీ అంతో ఇంతో రామిరెడ్డి గారు కష్టపడి ఎంతో ఇంతో తీసుకొచ్చి రాయితీలు ఇప్పించినారు తప్పితే, ఈయన బుగ్గన గారు చేసింది ఏముందంటే అందరూ మైన్ ఓనర్లకు కూడా రాయితీలు ఇప్పకుండా ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఓనర్లకు కానీ, తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మైన్ ఓనర్లకు కానీ మొత్తం విజిలెన్స్ కేసులు తప్పితే ఎవరికి లేవన్నా టోటల్గా. ఈవెన్ నా మీద కూడా, మా సంబంధించిన ఫ్యామిలీ మీద ఫస్ట్ స్టార్టింగ్లో 104 కోట్ల పెనాల్టీ ఇచ్చిన ఘనత ఏముందంటే బుగ్గన గారు. కట్టారా మరి 104 కోట్లు? కట్టలేదన్న, ఈరోజు వరకు కోర్టులో పోరాడుతున్నాము. 104 కోట్లు 104 కోట్ల పైన. ఇప్పుడు కరెక్ట్ 15 రోజుల కిందట కూడా మళ్ళీ నోటీస్ ఇప్పించినాడు. ఇప్పుడు 10 సార్లు నోటీస్ ఇప్పించినాడు. మేము స్టే తీసుకొస్తాం, ఏదో రకంగా ఒకటి తెప్పించుకుంటాం, మళ్ళీ ఇంకోటి చేస్తున్నాం, మళ్ళీ ఇంకో రకంగా చేసి ఈ విధంగా వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నాం. మళ్ళీ ఆయనకి మేము అంత సాయం చేసిన వాళ్ళకి వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు మేము కూడా వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టుకోవాలనుకుంటే ఆయన మాట తట్టుకోలేను నా వాస్తవం చెప్పాలంటే. నేనేముందంటే రాజకీయంగా ఎదుర్కోవడమే తప్పితే వ్యక్తిగతంగా పోయే మనిషిని కాదు. ఇంకోటి, ప్రజల్ని మాత్రం ఎప్పుడు కూడా, నాకైతే నేను ఎవరు శత్రువుతులు లేరు. వాస్తవంగా ఆయన వ్యక్తిగతంగా ఎప్పుడైతే మా ఫ్యామిలీ మీద వచ్చినాడో ఖచ్చితంగా కూడా ఆయన ఒక్కరి మీద మాత్రం ఖచ్చితంగా మా ఫ్యామిలీ ఎప్పుడు వ్యక్తిగతంగా అంటే మళ్ళీ మనిషి మీద కదన్న చెప్పేది. మమ్మల్ని ఏ విధంగా వ్యాపారాల ఇబ్బంది మీద పెట్టినాడో ఆయన వ్యాపారాల మీద భవిష్యత్తులో ఇబ్బంది పెట్టడానికి మాత్రం ఖచ్చితంగా ఆయన ఒక్కరి మీదనే. ఎవరు నాకు మళ్ళీ వాళ్ళ పార్టీలకు కానీ వ్యక్తిగతమైన ఎవరికి కూడా అవి ఎవరైనా శత్రువు కూడా నాకు వచ్చి సర్వీస్ ఇవ్వమంటే మాత్రం ఇవ్వడానికి సిద్ధం. కానీ మా దగ్గర ఏదో ఇప్పుడు మా ఫాలో ఇయర్స్నే దాక్కుంటాం, అట్లా అలవాటు అయితే మాకు లేదు. మరోవైపు ధర్మవరం సుబ్బారెడ్డి చాలా మంచి వ్యక్తి, పార్టీని కలుపుకొని పోతున్నాడు. కానీ ఆయన తనయుడు మితిమీరిన రాజకీయ జోక్యం వల్ల చాలామంది టీడీపీ నేతలు సఫర్ అవుతున్నారు. అందుకనే సుబ్బారెడ్డిని వీడి దూరం పోతున్నారని చెప్పేసి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం? దానికి ఒకటి చెప్తాను. ఉన్న వాస్తవాల పరిస్థితి అయితే ఒకటేముందంటే, ఇప్పుడున్న పరిస్థితి పాత రాజకీయాల పరిస్థితికి కొన్ని తేడాలు ఉన్నాయన్న వాస్తవానికి. పాత రాజకీయాల్లో ఏముందంటే, సిగరెట్ ఎవరికైనా జాబ్ కావాలంటే సిగరెట్ ప్యాక్ మీద చింపి రాసిస్తే ఆ కాలంలో విజయభాస్కర్ రెడ్డి గారు వాళ్ళంతా జాబులు ఇచ్చేవాళ్ళన్న. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత లెటర్లు వచ్చినాయి, కొన్ని రోజుల తర్వాత ల్యాండ్ ఫోన్లు తర్వాత వచ్చినాయి, తర్వాత సెల్ ఫోన్లు వచ్చినాయి. టెక్నాలజీ రోజు రోజుకి వాస్తవంగా పెడుతుంది. నేను 30-40 ఏళ్ళ కిందట ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీలో ఖచ్చితంగా ఆ ప్రకారం రోజు రోజుకి ఏది విధంగా నడుస్తుందో అప్డేట్ కాకపోతే వాడు పనిచేయలేడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర. నాకున్న పరిస్థితుల్లో నేను ఆ కాలంలో నేను బీకామ్ చదివినా కానీ టెక్నాలజీకి పరకంగా అప్డేట్ కాలేక నా కుటుంబ సభ్యుడు ఎవరైతే ఉన్నారో ఒక చదువుకున్న వ్యక్తి నా దగ్గర లేకపోతే ఈ పార్టీలో ఏంటంటే కంప్యూటర్ వర్క్ ఉంటుంది మొత్తం టోటల్గా. దానికోసం నా పిల్లోని నేను వాడుకుంటున్నాను తప్పితే ఏ స్టేజ్ మీద ఈరోజు కూడా ఎక్కడన్నా స్టేజ్ మీద కానీ తర్వాత వచ్చేసి పక్కన కూర్చోబెట్టుకోవడం కానీ పెత్తనం చెలాయించడం కానీ అటువంటిది ఏమి కూడా ఈరోజు వరకు నేను చేయను. భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి ఎంకరేజ్ చేయను. ఒక పర్సన్ అయితే ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో పార్టీ ఈరోజు డోన్ నియోజకవర్గంలో పార్టీ బతికేయడం కారణం, ఇంట్లో ప్రతి ఏ పార్టీ కార్యక్రమం ఏది ఇచ్చినా కూడా ముందుకు తీసుకోవడానికి కారణం పార్టీ కార్యకర్తలు ఒకటైతే దాంట్లో కంప్యూటర్లో ఫీడ్ చేయడం కానీ ఇంకోటి కానీ అప్డేట్ చేయడానికి వాస్తవంగా మట్టికి పోయినా ఇంట్లో ఉండాలని చెప్తారు కదా. అందుకోసం అని చెప్పని అప్డేట్ చేయడానికి మాత్రమే నా కొట్టుకుని వాడుకుంటున్నాను తప్పితే ఎవరో కార్యకర్తల మీద ఎవరి మీద పెత్తనం జరాయించడానికి అయితే కాదు. అంటే యాదృచ్ఛికమ్మా, ఇది కాకతాళీయమా? ఒకటి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన మొట్టమొదటి అభ్యర్థిగా డోన్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బుగ్గన రాజేంద్ర రెడ్డిని కూడా అప్పుడు ప్రకటించడం జరిగింది. అది కూడా జలదుర్గంలో ప్లేస్లో. సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ధర్మవరం సుబ్బారెడ్డిని డోన్ నియోజకవర్గ అభ్యర్థిగా మొదటిసారి సేమ్ ఎక్కడైతే బుగ్గన రాజేంద్ర రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడో అక్కడే ప్రకటించడం జరిగింది. ఇది వాస్తవమేనా? ఇది వాస్తవం. ఇది సెంటిమెంట్ కూడా. నా వాస్తవ పరిస్థితి ఏముందంటే, నేను అడిగిన సార్ని రిక్వెస్ట్ చేసుకున్నా, సార్ ఇక్కడ ఉన్నటువంటి మీరు ఇన్ఛార్జ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇద్దరిని కోట్లకి ఏ కుటుంబాలు కాదని, రేపొద్దున ప్రాబ్లం వస్తుంది నాకు, ఖచ్చితంగా మీరు సర్వీస్ చేయమంటే ఎన్ని రోజులని చేస్తా, కానీ నాకు ఇన్ఛార్జికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ రోజు ఎవరో వచ్చి తనకపోతాం అట్లా ఇట్లా ఉన్న ఉద్దేశంతో అనౌన్స్ చేస్తానంటే నేను పని చేస్తా పార్టీకి, లేకుంటే ఎవరైనా తీసుకురాండి సార్, నాకేం ఇబ్బంది లేదు, ఎన్నేళ్ళైనా పని చేస్తాను సార్ని అడగడం వల్ల ఆయన ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో వారు 2 కుటుంబాలని రమ్మంటే రాని పక్షంలో అప్పుడే బెదంచెర్ల ఎలక్షన్ కూడా రావడం జరిగింది.
ఆ బేతంచెర్ల ఎలక్షన్లో మనం ఏం చేసినాం, మూడు రోజులకే అనౌన్స్ చేసిన 3 రోజులకే ఎలక్షన్ రావడం జరిగింది. ఎలక్షన్లో మనం ఏ విధంగా అదే ఫైనాన్స్ మినిస్టర్ సొంత వార్డుని కూడా గెలుపుకోవడం కూడా జరిగింది. సొంత వార్డు, ఫైనాన్స్ మినిస్టర్ సొంత వార్డు కూడా. ఆ పరిస్థితిలో సార్కి ఒక కాన్ఫిడెంట్ వచ్చింది, ఖచ్చితంగా ఉండగలుగుతాడు, ఇబ్బంది లేదనే కాన్ఫిడెంట్ రావడం వల్లే ఆయన అక్కడ సేమ్ ప్లేస్లో కూడా అనౌన్స్, ఎక్కడ అనౌన్స్ చేసినది సార్కి ఐడియా ఉంది. డోన్ల బస్ స్టాండ్లోనే ఎక్కడైతే అనౌన్స్ చేసినాడో డోన్ల బస్ స్టాండ్లో స్టార్టింగ్లో దింపుతుండా అని చెప్పడం జరిగింది. తర్వాత జలదుర్గంలో కూడా అభ్యర్థిగా ఏమో అక్కర్లేదు అభ్యర్థిగా అని చెప్పడం జరిగింది. మళ్ళీ మొన్న అరెస్ట్ అయ్యే ముందు ఒకరోజు ముందు కూడా సార్ పబ్లిక్ రావడం జరిగింది. ఆ రోజు కూడా అత్యధిక మెజార్టీతో సుబ్బారెడ్డి గెలిపాడని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా వాస్తవ పరిస్థితులు. అందుకోసమైనా ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే అంత పెద్ద ఆయన మనల్ని మొదటి వ్యక్తిగా ఎప్పుడైతే అభ్యర్థిగా ప్రకటించాడో, మనం ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండకుండా ఖచ్చితంగా పార్టీ కోసం సర్వీస్ చేయాలి. ఎంటైర్ కుటుంబం మొత్తం టోటల్గా ఈ రోజు వరకు ఎన్ని అడ్డంకులు వస్తుంటే కూడా పార్టీ కోసం సర్వీస్, రోజు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు నడుపుతున్నాను తప్పితే వ్యక్తిగతంగా ఎక్కడ కూడా ఏ కార్యకర్తకు ఇబ్బంది పడే పనులు కానీ ఇంకోటి కానీ నేను చేయట్లేదు. తర్వాత వచ్చేసి వాళ్ళ అభివృద్ధి ఏదైతే ఉందో దానిలో నేను పాయింట్అవుట్ చేయడం తప్పితే నేను వ్యక్తిగతంగా ఎవరి దగ్గర కూడా పోవడం లేదు. ఆయన అక్రమాలు దండిగా చేస్తున్నాడు, నేను అక్రమాల గురించి పాయింట్అవుట్ చేస్తున్నాను తప్పితే ఆపమని కానీ ఇంకోటి తప్పితే సొంతం ఇక్కడ ఉన్నటువంటి అన్ని డోర్లు ఎత్తేసినారు నా మొత్తం టోటల్గా. ఆయన లిక్కర్, ల్యాండ్, శాండ్ ఎక్కడైనా కానీ మార్కెట్ యార్డ్లో ఏమమ్ముతున్నాను, నేను తెలుగుదేశం గవర్నమెంట్లో ఒక్కటే నా అమ్ముతున్నాను, కందులు బుడ్డలు అమ్ముతుంటాను, శాండ్ అమ్ముతున్నారు మార్కెట్ యార్డ్లో. ఎక్కడ లేని విధంగా ఎక్కడి నుంచో పేకట క్లబ్బులు విపరీతంగా, ఎక్కడ లేని సంస్కృతి డోర్లు ఏమన్నా నడుస్తుంటే గంజాయి. మీరు కావాలంటే ఆంజనేయ కొండ మీద సాయంకాలం 7:30 తర్వాత పైకి వండి 100 మంది కూర్చొని బంగి కొడుతుంటారు. నిన్నెల్లా మొన్న ఈనాడు పేపర్లో కూడా రావడం జరిగింది. మళ్ళీ మేము చాలాసార్లు కూడా పోలీసు అధికారులకు కూడా విన్నవించి ఏమైనా నడుపుకోమనండి కావాలంటే ఆయనకు. కానీ ఆ గంజాయి ఒకటి, పిల్లలు చెడిపోతారు అని చెప్పని అదొకటి కూడా అధికారులను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మైకులో కూడా మేము చాలాసార్లు కూడా మినిస్టర్ గారికి కూడా అదే చెప్పడం కూడా జరిగింది. చిన్న పిల్లలు, ఆడపిల్లలకి ఇబ్బంది వస్తుంది, ఆ గంజాయిని ఎట్లన్నా కానీ ఖచ్చితంగా మీరు ఇక్కడ డోన్ నియోజకవర్గంలో రానియకుండా చూడండి అని చెప్పి కూడా ప్రతిసారి కూడా అడగడం జరుగుతుంది. కానీ ఉపయోగం అయితే లేదు. వాళ్ళ సొంతం నేను ఒక అధికారి, సిఐ గారు ఇప్పుడు లేడు కానీ అధికారి, సార్ ఇది ఒక్కటిసారి అడిగితే ఏం చేయాలో మేము రెడ్డి గారు, ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళే వచ్చి వాళ్ళని నడిపించుకోవడానికి వస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు ఈ విధంగా, నాకు కూడా బాధగా ఉందని చెప్పి అధికారి కూడా ఒప్పడం కూడా జరిగిందని. ఇట్లా అయినా అభివృద్ధి అంటున్నాను కానీ అభివృద్ధి ముసుగులో ఇవన్నీ ఉంటాయి. డైరెక్ట్గా షాప్లోనే, లిక్కర్ షాప్లోనే మద్యం, ఏదైతే బళ్ళారి మద్యమో వాళ్ళ సొంత మద్యం కూడా అమ్ముతుంటే పట్టుకున్న పరిస్థితి ఉంది. అధికారులు ఏం చేస్తారని చెప్పండి.